దేవర గణాలందరూ గయాసురుణ్ణి స్థిరంగా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కాని గయాసురుడి అపారమైన శక్తి ముందు వారు నిలబడలేకపోయారు. యజ్ఞానికి పూర్ణాహుతులివ్వక తప్పదు, కనుక దీనిని ముగించవలసి ఉంటుంది. దాంతో దేవతలందరూ మహాదేవుడి కోసం ప్రార్థించడం ఆరంభించారు. చివరికి మహాదేవుడు ప్రత్యక్షమయ్యారు. గయాసురుడు నారాయణుడి పరమభక్తుడు. అతడి బలమంతా నారాయణుడి భక్తి ప్రభావంతోనే ఉత్పన్నమవుతోంది. అందువల్ల మీ సమస్యకి పరిష్కారాన్ని ఆ శ్రీహరి మాత్రమే చూపించగలరు. అందువల్ల మీరందరూ శ్రీ మహావిష్ణువుని ఆవాహన చేయండి. ఓం నమో నారాయణాయ నమః. 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 ప్రభు, నేను తమరి చరణాల కింద స్థలాన్ని పొంది ధన్యుడనయ్యాను. ప్రభు తమరు దయ చూపిస్తే నేను శాశ్వతంగా నిశ్చలంగా తమరి పాదాల కింద ఉండిపోతాను. నేను నీ కోరిక మన్నిస్తున్నాను. నువ్విలాగే భూమిలో కలిసిపో. అప్పుడెవ్వరికీ వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా కేవలం నీ దగ్గరికి వచ్చి మోక్షం పొందే అవకాశం ఉండదు. ప్రభు, నేను దీనిని తమరి ఆదేశంగా భావించి పాటిస్తాను. నీ త్యాగ నిరతి అనన్య సామాన్యమైనది. కోరుకో గయాసుర, ఏం కావాలో కోరుకో. నేను తమరి భక్తుణ్ణి ప్రభు, కనుక తమరి భక్తులందరిలాగే నేను కూడా లోక కళ్యాణాన్నే కోరుకుంటాను ప్రభు. నాపై దయించి నాకొక వరాన్ని ప్రసాదించండి. తమరు నా హృదయంపై ఎల్లప్పుడూ, అంటే సృష్టి ఉన్నంత కాలము శిలా విగ్రహం రూపంలో కొలువై ఉండాలి. ఇక్కడికి వచ్చి ఎవరైతే వారి పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారో వారికి సద్గతులు ప్రాప్తించాలి. తథాస్తు. గయాసుర, నేను నీకు వరం ప్రసాదిస్తున్నాను. నువ్వు ఈ భూమిలో కలిసిపోయిన తర్వాత నీ పైన ఉన్న ఆ భూమిని గయా భూమి అని పిలుచుకుంటారు. ఇక్కడికి వచ్చి ఎవరైతే వారి పెద్దలకు పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతలకు సద్గతులు ప్రాప్తిస్తాయి. ఏ రోజైతే ఈ పవిత్ర ప్రదేశంలో పిండ ప్రదానాలు ఆగిపోతాయో ఆ రోజు నీవు భూమిపైకి వచ్చే అవకాశం లభిస్తుంది. నా కోరిక మన్నించినందుకు తమరికి ధన్యవాదాలు శ్రీ మహావిష్ణుదేవ. దయచేసి తమరి ఆదేశాన్ని పాటించే అవకాశాన్ని ప్రసాదించండి ప్రభు. పుత్రులారా, జ్ఞానారి పిశాచాన్ని తన పుత్రుణ్ణి గయకు తీసుకువెళ్ళండి. అక్కడ సుబోధుడితో తన తండ్రికి పిండ ప్రదానం చేయించండి. అతడికి పిశాచి రూపం నుండి విముక్తి కలిగించి జ్ఞానారికిచ్చిన మాట నిలబెట్టుకోండి. అలాగే మాత.
మాకు తగిన మార్గదర్శనం చేసినందుకు ధన్యవాదాలమ్మా. మహర్షి పరిస్థితి మరీ దిగజారిపోతుంది మాత. మహర్షి పరిస్థితి చింతాజనకంగా మారుతోందమ్మా. అవును పుత్ర, మహర్షి పరిస్థితి చింతాజనకంగా మారుతోంది. వారు అన్నపానీయాలు స్వీకరించకపోతే త్వరలోనే వారికి మరణం ఆసన్నమవుతుంది. ఇప్పుడు వారి జీవితంలో చివరి క్షణాలు సమీపించాయి. మాత, మనం తండ్రి గారు కాశీ వచ్చే ఉపాయం కనిపెట్టలేకపోతే మనందరికీ బ్రహ్మహత్య పాతకం చుట్టుకునే అవకాశం ఉంది. ముందుగా శివపుత్ర గణేశుడు, కుమారస్వామి వేగంగా గుడిలోకి వెళ్లారు. అంతకంటే వేగంగా వెనక్కి వచ్చారు. వచ్చి రాగానే మళ్ళీ గుడిలోకి పరిగెత్తారు. ఇంకా గుడిలో నుంచి బయటకి వచ్చేటట్లే లేరు. అదిగోండి, ప్రభు వచ్చేశారు. తండ్రి గారు, మా ప్రభువు గణేశుడు గురుదేవుడు వెనక్కి వస్తున్నారు. కానీ వారు ఎవరినో వెంటబెట్టుకుని వస్తున్నారు. ఓం నమ శివాయ. 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 ధైర్యం వహించండి మహర్షి, తమరికి ఏ ప్రమాదం లేదు. ఋషివర్యులు మాతా మందిరం నుండి బయటకు వచ్చారు. అంటే మహర్షిని నాకు సహాయం చేయడానికి మాతా పంపుంటుంది. ఓం నమ శివాయ. ప్రభువు గణేశ, గురుదేవ, ఓం నమ శివాయ. ఈ మహర్షి అస్వస్థతలో ఉన్నారనిపిస్తోంది. నేను వారి కోసం నీళ్లు తీసుకొస్తాను. వద్దు సుబోధ, నువ్వుండు. ఓం నమ శివాయ. జ్ఞానారి గారు, మహర్షి ఆరోగ్యం అత్యంత విషమంగా కనిపిస్తోంది. కానీ వారు తండ్రి గారిని దర్శించుకునేంత వరకు అన్నపానీయాలు ముట్టుకోనని శపథం చేశారు. ఇందులో మీరు చెయ్యలేనిదేముంది శ్రీ గణేశ. తమరు సాక్షాత్తు ఆ మహాదేవుడి పుత్రుడు. తమరు వారికి ఆవాహన పలికితే చాలు, వారు తప్పకుండా ప్రత్యక్షమవుతారు. లేదు జ్ఞానారి, తండ్రి గారికి కాశీనగరంలోకి ప్రవేశం నిషిద్ధం. కనుక కైలాసానికి వెళ్ళి మహర్షిని రక్షించడానికి తండ్రి గారిని ఒప్పించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మనం మహర్షి ప్రాణాలను కాపాడడానికి ఉన్న ఒకే ఒక ఉపాయం ఇది మాత్రమే. మరి నా ముక్తి మాట ఏమిటి? జ్ఞానారి, మీకు ముక్తి కావాలంటే మీరిప్పుడు గైకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరింతవరకు ఎంతో సహనాన్ని ప్రదర్శించారు జ్ఞానారి. ఇంకా మరికొంత ఓపిక పట్టండి. మేము మిమ్మల్ని తప్పకుండా గయా తీసుకువెళ్తాము. ముందుగా మనం మహర్షుల వారిని కాపాడుకునే ఉపాయం అన్వేషించాలి. అర్థమైంది, అంతా అర్థమైంది నాకు. ముందేం చెప్పారు? కాశీ రమ్మన్నారు. తర్వాత ఏమన్నారు? గంగలో మునగమన్నారు. తర్వాత పిశాచమోచన తీర్థానికి తీసుకెళ్లారు. తరువాత మాతా గుడికి వెళ్దామన్నారు. ఇప్పుడు గయా వెళ్దామంటున్నారు. ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అది చెయ్యి, ఇది చెయ్యి అన్నారు. ఇప్పుడు చూస్తే ఆ మహర్షి బాధ్యత తలకెత్తుకొచ్చారు. ఆయన ప్రాణాలు కాపాడాలంటే మహాదేవుడి దర్శనం కావాలి. అప్పుడు ఆయన ప్రాణాలు నిలబడతాయి. కానీ నేనెప్పుడో చచ్చిపోయాను. చచ్చిన పిశాచ సమస్య
మహర్షి ప్రాణాల కంటే ముఖ్యమైనదేం కాదు. నా సమస్యని వదిలేసి ఇతరుల సమస్యలను ఎంత మాత్రమూ నేను పట్టించుకోను. ఆ మహర్షి ఎప్పుడెప్పుడు ప్రాణాలు వదిలేద్దామా అని చూస్తున్నారు. తర్వాత మీకంటే ముందు నేనే ఆయనకి సహాయం చేస్తాను. నేనే ఆయన ప్రాణాలు తీసేస్తాను. ఆయన ప్రాణాలే పోయాక ఆయనకింకా సమస్యలే ఉండవు. అప్పుడు నాతో పాటు ఈయన ఆత్మని కూడా గయాకి తీసుకెళ్దాం. అక్కడ ఇద్దరికి పద్ధతిగా పిండ ప్రదానం చేయించొచ్చు. శివపుత్రులారా, ఒకే పిండానికి ఇద్దరు ముక్తి. అక్కడే ఆగండి జ్ఞానారి. లేదు, ఆగే ప్రసక్తే లేదు. ఇంతకంటే మంచి ఉపాయం ఇంకొకటి ఉండదు. ఈ జ్ఞానానికి తగిన శిక్ష పడితే గాని ఊరుకునేలా లేడు. ఆగండి అన్నయ్య. మీరు బతుకున్నంత కాలం పాపాలే చేశారు. ఇప్పుడు మరణించాక కూడా పాపాలే చేస్తారా? ఏకంగా హత్య పాపమా? అది ఒక మహర్షి హత్య. మహాదేవుడి పరమ భక్తుల్ని హత్య చేస్తారా మీరు? మీకు అర్థం కావడం లేదు. మీరు మహాదేవ భక్తుడిని స్పర్శించినా సరే ఆ మహాదేవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది జ్ఞానారి. వారి క్రోధాగ్నిలో భస్మమైపోతారు మీరు. నిరాశ నిస్పృహాలతో నేను క్రోధానికి లోనయ్యాను. నేను అయినా నా ముక్తి కోసం నేనింకా ఎంతకాలం ఎదురు చూడాలి? జ్ఞానారి గారు, తమరికి తమ లక్ష్య సిద్ధికి ఆలస్యం జరుగుతోంది. అలాగని అంత ఆత్రం పనికిరాదు. అది వీరి ప్రాణాలకి ప్రమాదకరంగా మారవచ్చు. అలాగని వారిని అంతం చేస్తే బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంటుంది. గణేష, కుమారస్వామి, నాకు ఏమీ కాలేదు. నేను అశక్తుణ్ణి కావచ్చును, కానీ నా ఆత్మక్షోభ ఈ పిశాచ క్షోభకు పోలిస్తే క్షోభే కాదు. కనుక మీరు నా గురించి ఆలోచించకండి. నా భక్తి, నాకున్న శక్తి, నా నమ్మకం ఉంది. మహాదేవుడు, మా జగన్మాత నాకు ఎలాంటి అనర్థం కలగనివ్వరు. అవును మహర్షి, మీ మాటలు ముమ్మాటికి నిజం. మూషికొత్తమా, చెప్పండి ప్రభు. తమరు ఇక్కడే ఉండండి, మహర్షిని చూసుకోండి. అలాగే ప్రభు, మీరు చెప్పినట్టే చేస్తాను. మేము మా వాగ్దానాన్ని నిర్వర్తించడానికి గయా వెళ్లాల్సి ఉంటుంది. మాత, మిమ్మల్ని ఈ విధంగా కాశీలో ఒంటరిగా చేసి వెళ్ళడానికి మనసు అంగీకరించడం లేదు. కానీ తమరి ఆదేశాలను పాటించడానికి గాను ముందుగా జ్ఞానారికి విముక్తి కలిగించడానికై, పిశాచి రూపాన్ని వదిలించడానికై గయా తీసుకువెళ్తున్నాము. మేము జ్ఞానారికి త్వరగా ముక్తినిప్పించే ప్రయత్నం చేస్తాము. తరువాత తండ్రి గారిని తీసుకువచ్చి మీ ఇద్దరిని కలిసేలా చేస్తాం మాత. నేను కూడా ఆ సమయానికై ఎదురు చూస్తున్నాను పుత్రా. స్వామి రాకతో నా దుఃఖం అంతమవుతుంది. ఉమా, ఇక్కడ నాలాంటి అసంతృప్త ఆత్మలెన్నో అలమటిస్తున్నాయి. అంటే ఇక్కడే నాకు ముక్తి లభించగలదు. మాత ఇచ్చిన సలహా చాలా గొప్పది.
ఈ ఆత్మకు విముక్తి కల్పించాలంటే తనకి శ్రాద్ధం పెట్టాల్సి ఉంటుంది. అయితే ఎంత సులభంగా విముక్తి లభిస్తుందనే విషయం నిర్ధారించేది ఒక్కటే, అతడి జీవితకాలంలో చేసిన పాపాల సంఖ్య. తండ్రి గారు లెక్కలేనని పాపాలు చేశారు. వారికి ముక్తి లభించడం అంత సులభ సాధ్యం కాదు. మృతులు ఎవరైనా వారికి సద్గతులు కల్పించే ప్రయత్నం చేయక తప్పదు. అది పుత్రులందరి కర్తవ్యం. పితృలోకంలోనే మన పూర్వీకులందరి ఆత్మలు నివసిస్తూ ఉంటాయి. చంద్రలోకం స్వర్గలోకాల కంటే ఉన్నత స్థానంలో ఉంటుంది పితృలోకం. ఒకవేళ ఎవరికైనా తగిన రీతిలో శ్రాద్ధ కర్మలు జరిపించకపోతే వారి ఆత్మలు అలమటిస్తూనే ఉంటాయి. ఆత్మలకు శాంతి మనం శ్రద్ధతో చేసే పితృకార్యాల వలనే లభిస్తుంది. అంటే నేనిక్కడ మా తండ్రి గారి శ్రాద్ధ కర్మలు జరిపిస్తే వారి ఆత్మకు సద్గతి లభిస్తుందా? నిస్సందేహంగా. అయినా బ్రాహ్మణోత్తమ, అసలు ఈ శ్రద్ధ కర్మలంటే ఏమిటి? శ్రాద్ధ కర్మల ఫలం మీ పూర్వీకులకు లభిస్తుంది. ఈ క్రతువు వారికి త్వరగా ముక్తినివ్వడంలో సహకరిస్తుంది. ఇందులో 3 విధానాలుంటాయి: జలదానం, పిండదానం, బ్రాహ్మణ భోజనం. జలదానం ద్వారా వారి ఆత్మలకు నీరు లభిస్తుంది. పిండదానం ద్వారా వారికి తృప్తి లభిస్తుంది. బ్రాహ్మణ భోజనం ద్వారా శేషం లేకుండా పోతుంది. మనం ఇప్పుడు పిండదానం ద్వారా ఆరంభిద్దాం. అయితే బ్రాహ్మణోత్తమ, పిండం అంటే ఏమిటి? శ్రీ గణేశ, నేను తమరి ఆసక్తిని తప్పక తృప్తిపరుస్తాను. గోళాకారంగా ఉండే వస్తువుని పిండమంటారు. యథా పిండం తదా బ్రహ్మాండం. మొత్తం బ్రహ్మాండం పంచభూతాలు: నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం. మన శరీరం కూడా ఈ పంచభూతాలతోనే నిర్మించబడింది. అందుకే పిండం బ్రహ్మాండానికి బ్రహ్మాండం, ఈ పిండానికి ప్రతీకలు. మన శరీరం కూడా పిండోద్భవమే కదా, అందుకే పిండ ప్రదానం చేస్తారు. అప్పుడు వారి పిండం ఆ శరీరమనే పిండంపై గల వ్యామోహం నశించిపోతుంది. దాంతో వారి అనంతర యాత్ర ఆరంభమవుతుంది. మరొక పిండం లేదా మరొక శరీరం మోక్షాన్ని పొందుతుంది. బ్రాహ్మణోత్తమ, మాకు పిండదానం యొక్క గొప్పతనం తెలిసింది. కానీ ఈ జలతర్పణం ఎందుకు చేస్తారు? మరణించిన వారి ఆత్మలు జలదాహంతో పరితపిస్తుంటాయి. కాని వాటికి నీటి దగ్గరకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఉండదు. అందువల్ల వారి పుత్రుడు ఇచ్చినటువంటి నీరు వారి దాహాన్ని తీరుస్తుంది. ఆ నీటిని మాత్రమే ఆత్మ సేవించగలదు. అందుకే వారికి జలతర్పణం చాలా అవసరం. ఓ, ఎందుకైనా గంగామాత జ్ఞానారి గారి పిశాచాన్ని తన నీటిలో ప్రవేశించటానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికైనా మీకు అర్థమైందా నేను ఎంత బాధ అనుభవించాను? అందుకే మీకు పదే పదే చెప్తూ వచ్చాను, నాకు ఈ పిశాచి రూపం నుండి విముక్తి కల్పించమని వేడుకుంటున్నాను. పితృదేవతలకు ప్రతినిధులుగా 2 బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టడం ఎందుకంటే మహానివేదన చేయకుండా ఏ పూజ కూడా సంపన్నం కాదనే కదా. ఇది శ్రాద్ధ కర్మ. పితృలోకంలోని పెద్దలు కూడా దేవతలతో సమానమైన వారే కదా. అందువల్లే పితృదేవతలని సంతృప్తి పరచడానికి గాను వారికి భోజనం పెట్టడం చాలా అవసరం. నేను చెప్పింది నిజమైనది కదా బ్రాహ్మణోత్తమ? తమరి ప్రతి మాట అక్షర సత్యం కుమారస్వామి. బ్రాహ్మణోత్తమ, దయచేసి నాకు మరో విషయం చెప్పండి. మరణించిన వ్యక్తికి పిండదానం ఎప్పుడు ఆరంభించాల్సి ఉంటుంది? మనిషి మరణించిన మొదటి రోజు నుండే పిండదానం ఆరంభించాలి. ఒకవేళ ఏమైనా ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగానో లేక తెలియని తలం వల్లనో ఎవరైనా పిండదానం చేయలేనప్పుడు ఏం చెయ్యాలి? నిజానికి జ్ఞానానికి జరిగింది అదే కదా. మరి ఆ తప్పును సరిదిద్దుకోవటానికి ఉపాయం ఏమిటి? పొరపాటున మరణం తర్వాత పిండ ప్రదానం చేయకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. అప్పుడు వారి ఆత్మ ఏదో ఒక రూపంలో వచ్చి తన వారిని తప్పకుండా పీడిస్తుంది. బ్రాహ్మణోత్తమ, మీరు చెప్తుంది పూర్తిగా నిజమే. మాకు కూడా అలాంటిదే జరిగింది. కానీ దానికి తగిన పరిష్కారం కూడా ఉంటుంది.
దాని పేరే గయాక్షేత్రమనబడే పుణ్యప్రదేశం. ఏ ఆత్మకైతే మరణానంతరం పిండ ప్రదానం జరగదో ఆ ఆత్మకు పిండ ప్రదానం గయాక్షేత్రంలో ప్రదానం చేయవచ్చును. పిండ ప్రదానం చేయగానే ఆ మృత శరీరపు ఆత్మకు ఇహలోకంపై వ్యామోహం నశించిపోతుంది. పిండ ప్రదానం వల్ల దానికి ఒక కొత్త శరీరం లభిస్తుంది. దాని ద్వారా ఉత్తమలోక యాత్రకు బయలుదేరవచ్చు. కొత్త శరీరమా అంటే ఏమిటి స్వామి? మరణానంతరం మొదటి రోజు పిండ ప్రదానం చేసినప్పటి నుండి ప్రతి ఆత్మకు కూడా ఒక కొత్త శరీరం రూపొందుతుంది. ఈ ప్రక్రియ 10వ రోజు నాటికి పూర్తవుతుంది. అంటే నాకు కూడా కొత్త శరీరం లభిస్తుందా? మరి యుక్తి లభించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఆ కొత్త శరీరాన్ని యాతనా శరీరం అంటారు. యాతన శరీరమా? దాన్ని యాతనా శరీరం అని ఎందుకని పిలుస్తారు బ్రాహ్మణోత్తమా? మానవ జీవనం మనకి పదే పదే లభించేది కాదు. కనుక ఆ జీవితాన్ని లోక కళ్యాణం కోసం ప్రజా ప్రయోజనాలకై వినియోగించాలి. జీవితాన్ని దుర్వినియోగం చేసిన కొద్దీ మన ముక్తి మార్గం మరింత కఠినంగా మారిపోతుంది.